కృత్రిమ మేధ ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, కోడింగ్, ఈ-కామర్స్, వ్యవసాయం అంటూ అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది. అయితే ఏఐ అనగానే మానవుల పనిని సులభతరం చేసే కోడింగ్ గాను, స్మార్ట్ ఫోన్లో మనకు కావలసిన సమాచారం అందించే వర్చువల్ అసిస్టెంట్ గాను, భౌతికంగా పనిచేసి పెట్టే రోబోలుగాను భావిస్తున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇన్నాళ్ళుగా మనం కృత్రిమ మేధను మనిషికి సహాయకారిగానే పరిగణిస్తూ వస్తున్నాం. కానీ అదే ఏఐని పొలిటీషియన్గా మార్చి ప్రజల జీవితాలనే మార్చేసే నిర్ణయాలు తీసుకునే స్థాయి దానికి కల్పిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అయితే ఇలా ఏఐ ఆల్గరిథమ్స్ ద్వారా పాలించడాన్ని ఆల్గోక్రసీగా నిపుణులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై పాశ్చాత్య దేశాల్లో 5-6 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకుల కన్నా కృత్రిమ మేధ తీసుకునే నిర్ణయాలు నిష్పక్షపాతంగా, నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయన్నది ఆల్గోక్రసీని బలపరిచేవారు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వర్చువల్ పొలిటీషియన్ పేర్లు బలంగా తెరపైకి వచ్చాయి. ఉదాహరణకు 2017లో న్యూజిలాండ్కి చెందిన నిక్ గెరిట్సన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శామ్ అనే పేరుతో మానవ చరిత్రలోనే తొలి వర్చువల్ పొలిటీషియన్ను సృష్టించారు. ఆయన దానికి భవిష్యత్ రాజకీయ నాయకుడు అని పేరు పెట్టారు. చాట్‌జీపీటీ తరహాలోనే శామ్ను ప్రజలు ఎలాంటి ప్రశ్నలు అడిగినా అది తన వద్ద ఉన్న డేటాను విశ్లేషించి సమాధానం ఇస్తుంది. అయితే అలాంటి వర్చువల్ పొలిటీషియన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్టాలు అనుమతించవు కాబట్టి ఇప్పటిదాకా అది ఎక్కడా ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇక 2018లో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్కు పోటీగా యాండెక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన అలీసా అనే చాట్బాట్ను ఒక వ్యక్తి నామినేట్ చేశాడు. దానికి ఒక్కరోజు వ్యవధిలోనే 25,000 మందికి పైగా రష్యన్లు తమ మద్దతు కూడా తెలిపారు. అదే ఏడాది టోక్యోలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ టోక్యోలో మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. దాన్ని అభివృద్ధి చేసిన మికిహిటో మస్తూదా దాని ప్రతినిధిగా వ్యవహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ రోబోకు ఎలాంటి పక్షపాతం ఉండదని, ప్రజల అభిప్రాయాలను, విజ్ఞప్తులను స్వీకరించి ఆ డేటాను విశ్లేషించి వారికి ఉపయోగపడేలా విధానాలను రూపొందిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోబోను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొత్త రూపంగా అభివర్ణించారు. ఇక నిరుడు జూన్లో యూకే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏఐ స్టీవ్ అనే కృత్రిమ మేధ అభ్యర్థి బరిలోకి దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూకేలో న్యూరల్ వాయిస్ అనే కంపెనీని నడిపే స్టీవ్ ఎండాకట్ ఈ ఏఐని తన తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి నిలిపారు. ఒకవేళ ఎన్నికల్లో ఏఐ స్టీవ్ గెలిస్తే అతడి తరపున ఎండాకట్ పార్లమెంటేరియన్గా బాధ్యతలు నిర్వహిస్తారని బ్రిటన్ ఎన్నికల కమిషన్ మొదట్లోనే తేల్చి చెప్పింది. అయితే ఏఐ పొలిటీషియన్లకు మామూలు రాజకీయ నాయకుల్లాగా విశ్రాంతి అవసరం లేదు. యాప్, వెబ్ పేజీల ద్వారా ఏ సమయంలోనైనా వాటితో నేరుగా సంభాషించవచ్చు. ఒకేసారి ఎక్కువ మంది ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది. ఇక వీటిని పక్కన పెడితే వాటికి కొన్ని సమస్యలు ఉంటాయి. కృత్రిమ మీద పనిచేయడానికి విస్తృతంగా కంప్యూటేషనల్ వనరులు, పెద్ద ఎత్తున విద్యుత్ వంటివి అవసరమవుతాయి. వాటికి నిరంతరాయంగా నెట్వర్క్ యాక్సెస్ ఉండాలి. ఏఐను రూపొందించేది మనుషులే కాబట్టి రూపకర్తలు వాటికి ఏ సమాచారం ఇస్తారో ఆ డేటా ఆధారంగా మాత్రమే అవి నిర్ణయాలు తీసుకోగలవు. ఇటీవలే రష్యా చాట్బాట్ ఆలీసా ఓ సందర్భంలో గృహహింసను సమర్థించే సమాధానం ఇచ్చింది. కాబట్టి పూర్తిగా వాటిపై ఆధారపడలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వీటికి బదులుగా ఏఐ పవర్డ్ డైరెక్ట్ డెమోక్రసీ అనే మరో ప్రతిపాదన తీసుకువచ్చారు. అంటే దేశంలోని పౌరులందరూ తమ తమ ఏఐ ఏజెంట్లను రూపొందించుకుంటే ఇవన్నీ కలిసి ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుకునే అందరికీ ఆమోదయోగ్యమయ్యే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. దీని వారు నిజమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా, అవతార్ డెమోక్రసీగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వర్చువల్ పొలిటీషియన్ల మీద ఆధారపడడం కంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత హబెర్మస్ మెషిన్ వంటి ఉపకరణాల సాయం తీసుకోవడం మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హబెర్మస్ మెషిన్ అనేది గూగుల్కి చెందిన డీప్ మైండ్ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ డిబేట్ మీడియేటర్.
ఒక అంశంపై వివిధ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అన్నిటినీ క్రోడీకరించి ఒక ఉమ్మడి ప్రాతిపదికను గుర్తించి అన్ని వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసే మధ్యవర్తి లాంటి యంత్రం ఇది. ప్రయోగాల్లో భాగంగా ఈ మిషన్ ఇప్పటికే పలు ట్రయల్ గ్రూపుల మధ్య అత్యంత సమస్యాత్మక అంశాల్లో ఏకాభిప్రాయం కుదర్చగలిగింది. ఇక కృత్రిమ మీద ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఎన్నికల్లో బరిలోకి దిగలేదు, కానీ పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల మనసును ప్రభావితం చేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ ఏఐ సాయంతో సృష్టిస్తున్నవేనని పేర్కొన్నాయి. ఇక డెన్మార్క్లో లీడర్ లార్స్ అనే చాట్బాట్ పొలిటీషియన్ ఏకంగా సింథటిక్ పార్టీ అనే పేరుతో ఓ పార్టీనే నడుపుతుంది. 2022 మే నెలలో ప్రారంభమైన ఆ పార్టీ మనుషులు కృత్రిమ మీద కలిసి జీవించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది.